దక్షిణ మెక్సికోలో ఒక ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో కనీసం 13 మంది మరణించగా 98 మంది గాయపడ్డారు. ఓక్సాకా రాష్ట్రంలో పసిఫిక్ గల్ఫ్ తీరాలను అనుసంధానించడానికి రూపొందించిన ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ అయిన ఇంటర్ ఓషియానిక్ రైలు ఈ ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురైన ట్రైన్లో 250 మంది ప్రయాణికులు ఉండగా 193 మంది సురక్షితంగా బయటపడినట్లు అధికారులు తెలిపారు. 36 మందికి వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఈ రోజు అంటే మన భారత కాలమాన ప్రకారంగా తెల్లవారుజామున జరిగినటువంటి సమయం చెప్పవచ్చు. దక్షిణ మెక్సికోకు సంబంధించినటువంటి ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పినటువంటి ఘటనలో దాదాపు అంటే కొద్దిసేపటి క్రితం వరకు 13 మంది మరణించారు అన్నటువంటి సమాచారం ఉంది. కానీ ఇప్పుడు మాత్రము మృతుల సంఖ్య పెరుగుతున్నట్లు కూడా సమాచారం అందుతూ ఉంది. దాదాపు 98 మందికి పైగా కూడా తీవ్రంగా గాయపడ్డారు. మరొక 36 మంది యొక్క పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది అన్నటువంటిది మాత్రము అంతర్జాతీయ మీడియా ప్రస్తుతం వెల్లడిస్తున్నటువంటి సమాచారం. ఇది ఓక్సాకా రాష్ట్రం నుంచి పసిఫిక్ తర్వాత గల్ఫ్ తీరాలను కలిపేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రైలు. దాదాపు ఇది 2023లో దీనిని ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా ఇరు ప్రాంతాలకు కూడా చాలా కీలకమైనటువంటి ప్యాసింజర్ రైలు. ఏదైతే మలుపు తిరుగుతున్నటువంటి సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది అన్నటువంటిది సమాచారము. ఇందులో దాదాపు 241 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఏదైతే కొంత దూర ప్రాంతం కాబట్టి హై సెక్యూరిటీ మధ్య కూడా ఈ రైలు ఎప్పుడు కూడా ప్రయాణిస్తుంది. 2023 నుండి దాదాపు 9 మంది సిబ్బంది, దీనికి సంబంధించినటువంటి సిబ్బందితో పాటు మరొక అంటే టోటల్ దాదాపు 250 మంది ఇందులో ప్రయాణిస్తున్నారు. ఇందులో అంటే దాదాపు 36 మంది పరిస్థితి మాత్రం చాలా కొంత క్రిటికల్ గా ఉంది అన్నటువంటిది ఇప్పుడు ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారము. ఇది దాదాపు మనకు నిజంగా ఏదైతే పట్టణము అంటే సిటీ దగ్గరలో జరగడంతో ఈ సమాచారం ముందస్తుగా అందడం అంటే ఈ సమాచారం వెంటనే కూడా రైలు అంటే బోగీలు తప్పి యాక్సిడెంట్ అయినటువంటి సమాచారాన్ని అందుకోగానే అక్కడ హుటాహుటిన చాలా మంది పోలీసులు అనుకోవచ్చు. ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి నిజండా అనేటువంటి ఒక పట్టణం ఉంది. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే అక్కడ ఉండేటటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఆ ప్రాంతానికి చేరుకోవడంతో చాలా మందిని హుటాహుటిన ఆ రైలు బోగీల మధ్యలో చిక్కుకున్నటువంటి ప్రయాణికులు అనుకోవచ్చు బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇది ఒక ప్రధాన అంటే టర్నింగ్ పాయింట్ లోనే ఈ యాక్సిడెంట్ అయ్యింది అన్నటువంటిది మాత్రము చాలా కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. దీనికి గల కారణాలను మాత్రం ఖచ్చితంగా త్వరలోనే వెల్లడి చేస్తామంటూ కూడా ఏదైతే దీనికి సంబంధించినటువంటి మనకు అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ కొద్దిసేపటి క్రితము సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసినటువంటిది. దీనికి సంబంధించినటువంటిది మెక్సికో అంటే మెక్సికో నేవీ ప్రాంతానికి ఇంటర్ ఓషియన్ కు సంబంధించినటువంటి పసిఫిక్ తీరంలో ఉండేటటువంటి చాలా కీలకమైనటువంటి ట్రైన్ కావడంతో ఇది కొంత మృతుల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. దాదాపు ఇది వ్యాపార లావాదేవీలు అనుకోవచ్చు. ఇతర 2 ప్రాంతాలకు కనెక్టివిటీ ఉండేటటువంటి ప్రాంతము ఈ మెక్సికోకు సంబంధించినటువంటి రైలు. కానీ మృతుల సంఖ్య మాత్రము ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా దాదాపు 42 అన్నటువంటిది మాత్రం ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ కళ.